అప్పట్లో రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోతున్న ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకున్నది కూడా మన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే అయినటువంటి అమృతరావు గారు. ఆయన అప్పుడు సక్సెస్ అయ్యారు. గుంటూరు జిల్లా నుంచి ఈ దీక్ష మొదలెట్టాము, ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్న అభిప్రాయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష ప్రభుత్వాలు కానీ వీటి మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్లప్పుడు 25 మంది ఎంపీల్ని గెలిపియండి, 25 మంది ఎంపీల్ని గెలిపియండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు వైసీపీ పార్టీ వారు. 23 మందిని గెలిపించాం. ప్రత్యేక హోదా ఊసే లేదు. కేంద్రం దగ్గర పోతే వీళ్ళ మెడలు వాళ్ళ కాళ్ళ వైపు వంగిపోతున్నాయి. ప్రత్యేక హోదా కోసం ఊసేతడం లేదు. ఇటువైపు భారతదేశంలో ప్రతి ఒక్కడికి దేశ పతాకం రెపరెపలాడుతుంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటాం. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గర్వకారణమైన స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ప్రైవేటిజం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కరు మాట్లాడలో మరి 23 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? మీ ఎంపీ రఘుకృష్ణంరాజు మీద చూపించిన శ్రద్ధ పార్లమెంట్లో మీరు విశాఖ ఉక్కు విషయం మీద చూపించుంటే ఎప్పుడో ఉద్యమం తీరస్థాయికి వెళ్ళేది. ఉద్యమం చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరు, పార్లమెంట్లో మాట్లాడరు. అలాంటి సమయంలో జనసేన పార్టీ జనం ఇబ్బంది పడితే ఎమ్మటే స్పందించే మా నాయకుడు, గతంలో ఉత్థానంలో కిడ్నీ బాధితులు అయితే ఎమ్మటే స్పందించి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే వెమ్మటే ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా వాళ్ళందరికీ డాక్టర్లను అరేంజ్ చేసి చేయడం ఉంది. అలాగే కార్మికుల్ని రోడ్డు మీద పడేస్తే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కార్మికులకి సపోర్ట్గా మాదినేత పవన్ కళ్యాణ్ గారు వెమ్మటే స్పందించి కార్మికుల కోసం ర్యాలీ కవాతు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉక్కు కార్మికులు రోడ్డున పడుతుంటే వాళ్ళ కోసం పోయిన నెల అక్టోబర్ 31వ తేదీన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లోనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తే కానీ ఎరగని రీతిలో స్టీల్ ప్లాంటే దద్దరిల్లింది. అలాగే సంఘీభావం చెప్పారు ప్రజలందరూ వచ్చి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమి చేయట్లా. వీళ్ళంతా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కాదు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకులకి పదవులు ఇప్పించుకోవడం కోసం చేస్తున్నారు. 175, 150 కార్పొరేషన్లు తయారు చేశారు. ఎవరి కోసం? వాళ్ళకున్న నాయకులందరికీ కార్పొరేషన్ చైర్మన్ చేసుకోవడం కోసం. మరి విచిత్రమైన విశేషం ఏంటంటే మైనార్టీస్ కోసం ముస్లిమ్స్లకి షేక్ కార్పొరేషన్ అని పెట్టారు. షేక్ అనేది ఒక కులం కాదు, షేక్ అనేది ఇంటి పేరు. షేక్ మొహమ్మద్ సయ్యద్ పఠాన్ ఈ ఇంటి పేర్లు ఉంటాయి ముస్లిమ్స్కి. ఆ ఇంటి పేరుతో కార్పొరేషన్ అంటే అసలు ఏదో అర్థం కల విచిత్రంగా ఉంది. కార్పొరేషన్ అంటే ఆయా కులాలకు సపోర్ట్ చేయడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారంటే ఎట్టి పరిస్థితిలో గెలవటమే కానీ ఓడిపోవటం అంటూ ఉండదు. చట్టాలు తయారు చేస్తారు, ప్రైవేటిజం చేస్తారంటారు, కానీ స్పందించి ప్రజలందరూ తిరగబడితే చట్టాలే మళ్ళీ రద్దు చేసుకుంటారు. ఉదాహరణకి కేంద్రం వ్యవసాయం చట్టం తయారు చేసింది, రైతులందరూ రోడ్డు ఎక్కారు. రద్దు చేశారా లేదా వ్యవసాయ చట్టాలు? గత పార్లమెంట్లో రద్దు చేశారు. అలాగే అన్ని పార్టీలు ఒకటే రమ్మన్నారు, అఖిలపక్ష సమావేశం ఏర్పరచమని చెప్పారు. అది ఏర్పరిచి ఉంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు రోడ్డు ఎక్కితే విశాఖ ఉక్కు ప్రైవేటు నుంచి కాపాడుకోగలమా లేదా? ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు అప్పుడు రాష్ట్రం వదలకుండా కన్నగంటి అమృతరావు గారి వల్ల జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ అవ్వకుండా ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సెలవు చేసుకుంటున్నాను.
జై పవన్ కళ్యాణ్, జై జనసేన.